యూజువల్గా సమ్మర్లో మనం ఎక్కువ హైడ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి ఆకలి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ డీహైడ్రేషన్ వచ్చేలాంటి ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. లైక్ ఆయిలీ ఫుడ్ కానివ్వండి, లేదు స్పైసీ ఫుడ్, లేదు హెవీ మీల్స్ అనేది అవాయిడ్ చేసుకుంటే మీకు డీహైడ్రేషన్ రావటం కానీ డైజెషన్ ఇబ్బందులు రావటం కానీ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అండ్ డైట్లో కూడా మీరు కొంచెం ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్స్, మళ్ళీ మనకి ఏమి ఫ్యాన్సీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అక్కర్లేదు. కామన్గా దొరికే ఫ్రూట్స్ లైక్ ఇప్పుడు మనకి ఈ సీజన్లో పుచ్చకాయలు దొరుకుతాయి, మస్క్ మిలన్ దొరుకుతుంది, ఈవెన్ మ్యాంగో, ఇవన్నీ లిమిటెడ్గా మీరు తీసుకోవాల్సినంత క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటే ఆ సీజన్కి కావాల్సిన న్యూట్రిషన్, నరిష్మెంట్, మినరల్స్ అవన్నీ మనకి ఫ్రూట్స్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఈ బేసిక్ కేర్ తీసుకుంటూ మనం జాగ్రత్త పడుతూ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా వీలైనంత వరకు చూసుకుంటూ ఉంటే సమ్మర్లో మనకు మీరు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా మీ హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే మీ హెల్త్ బాగుంటుందో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా దాని అవుట్కమ్స్ కూడా బాగుంటాయి.